హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ టు శాంతిస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో బియ్యంతో మంచి టేస్టీగా పువ్వులు లాంటి వడియాలను ఎలా పెట్టాలో చూపించబోతున్నాను. రేషన్ బియ్యంతోనే కుక్కర్లోనే చక్కగా ఉడికించేసేసుకొని చాలా సింపుల్గా ఫ్యాన్ కిందే ఇంట్లోనే ఈజీగా ఈ పువ్వులు లాంటి వడియాలను చాలా త్వరగా పెట్టేసేసుకోవచ్చు. ఎండతో కూడా పని లేదు. చేత్తోనే చాలా సులువుగా పెట్టేసేసుకోవచ్చు. వీటిని పువ్వు వడియాలని లేకపోతే జీలకర్ర వడియాలని ఇలా రకరకాలుగా పెడుతూ ఉంటారు. ఎండతో పని లేకుండా క్రిస్పీగా కరకరలాడుతూ పువ్వులు లాంటి వడియాలను ఇంట్లోనే సింపుల్గా ఫ్యాన్ కిందే పెట్టేసుకోవచ్చు. చాలా త్వరగా కూడా అయిపోతాయి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కాసిన వడియాలు వేయించేసేసుకొని ఉట్టి వడియాలనే తినేసేయచ్చు. అంత రుచిగా ఉంటాయి. మరి ఇంకెందుకన్నా ఆలస్యం, ఈ వడియాలను ఎలా చేయాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ముందుగా ఈ వడియాల కోసం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి నేను ఇక్కడ ఈ గ్లాస్తో ఒక గ్లాసు స్టోర్ బియ్యం వేసుకుంటున్నానండి. ఇలా స్టోర్ బియ్యం వేసుకుంటే వడియాలు చాలా బాగా వస్తాయి. ఇలా ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకొని బౌల్లోకి వేసుకొని ఇప్పుడు ఈ బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా 2-3 సార్లు శుభ్రంగా కడిగేసేసుకున్నాక ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని ఈ బియ్యాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపు మనం స్టవ్ మీద ఒక మందపాటి కడాయి కానీ లేకపోతే కుక్కర్ కానీ పెట్టేసేసుకోవాలి. నేనైతే కుక్కర్లోనే చేస్తున్నాను. ఇలా కుక్కర్ పెట్టేసేసుకొని ఇప్పుడు మనం ఏ గ్లాస్తోనైతే బియ్యం కొలుచుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసుల నీళ్లను పోసుకోవాలి. విడిగా ఉడికించుకునే బదులు ఎక్కువ టైం పట్టకుండా ఇలా కుక్కర్లో చేసుకుంటే త్వరగానే అయిపోతాయి. ఇలా 4 గ్లాసులు నీళ్లు పోసేసుకొని ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టేసేసుకొని మరించుకుంటే తొందరగానే అయిపోతాయి. చూడండి, నీళ్ళు అనేవి కొద్దిగా మరుగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇలా మరుగుతూ ఉన్నప్పుడే మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి. మనం కడిగి నానబెట్టుకున్న బియ్యం కూడా ఎక్కువసేపు నానబెట్టుకునే అవసరం లేదు. మనం కుక్కర్లో పోసిన నీళ్లు మరిగేంత వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బియ్యంలోని నీళ్ళని వంపేసేసుకుని బియ్యం మొత్తం కుక్కర్లో వేసేసుకోవాలి. బియ్యం మొత్తం ఇందులో వేసేసుకున్నాక ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు మొత్తం వేసేసుకోవాలి. ఉప్పంతా ఒకసారి వేసేసుకోవాలి. ఉప్పంతా వేసేసుకొని ఇప్పుడు ఉప్పంతా కూడా బియ్యంలో బాగా కలిసేలా కలిపేసేసుకొని ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టేసేసుకొని విజిల్ పెట్టేసేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు బాగా మెత్తగా ఉడికించుకోవాలి. మీ కుక్కర్ విజిల్ని బట్టి మీరు మెత్తగా ఉడికించుకోండి. నేనైతే 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆవిరంతా పోయాక మూత తీసుకున్నాను. ఇలా మూత తీసేసిన తర్వాత అన్నం అనేది చాలా చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ అన్నాన్ని మనం గరిటెతో కానీ లేకపోతే పప్పు గుత్తితో కానీ బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. నేనైతే గరిటెతోనే మ్యాష్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం మెత్తగా ఉడికించుకున్నాం కాబట్టి ఇలా గరిటెతోనే బాగా మెత్తగా అన్నం మెతుకులు అనేది ఎక్కడా కనపడకుండా బాగా మెత్తగా మ్యాష్ చేసేసుకుంటే చూడండి ఇలా పిండి ముద్దలా తయారవుతుంది. ఇలా ముద్దగా అయిన తర్వాత ఇప్పుడు గరిటెకున్నదంతా తీసేసుకోవాలి. చూడండి, ఇంత ముద్దగా ఉండాలి. ఎక్కడా కూడా అన్నం మెతుకులు అనేది అస్సలు కనపడకూడదు. ఇలా బాగా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జీలకర్ర, అలానే మీకు కావాలంటే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే చిల్లీ ఫ్లేక్స్ అయినా వేసుకోవచ్చు. అలానే కారానికి తగ్గట్టుగా నేను ఇక్కడ 2 స్పూన్ల చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. ఇలా 2 స్పూన్లు చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ నువ్వులు కూడా వేసుకోవాలి. నువ్వులు అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఈ 3 వేసేసుకున్నాక ఇప్పుడు ఈ 3 కూడా ఈ అన్నంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆల్రెడీ ఉప్పు అనేది మనం ముందే వేసాం కాబట్టి అన్నంలో బాగా కలిసిపోతుంది. ఇప్పుడు ఈ 3 కూడా బాగా కలిసేలా కలిపేసేసుకొని కొద్దిగా దీన్ని చల్లారనివ్వాలి. మరీ పూర్తిగా చల్లారనివ్వకూడదు. పిండి కొద్దిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి నీళ్లు కూడా తీసుకొని చేతిని తడుపుకుంటూ కొద్దిగా ఈ వడియాల పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చేసేసుకొని లైట్గా ఇలా కవర్ మీద ప్రెస్ చేసేసుకోవాలి. కొంచెం పెద్ద సైజ్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే చిన్న సైజు అయినా పెట్టుకోవచ్చు. నేనైతే చిన్న సైజే పెట్టుకుంటున్నానండి. ఇలా కొద్దిగా పిండి ముద్దను తీసుకుంటూ మధ్యలో చేతిని తడుపుకుంటూ వడియాలన్నీ ఇలానే పెట్టేసేసుకోవాలి. అన్ని వడియాల్ని ఇలా పెట్టేసేసుకున్నాక ఒక 2 రోజుల పాటు బాగా ఆరనివ్వాలి. బాగా ఆరిన తర్వాత చూసామంటే వడియాలు అనేవి చక్కగా ఎండిపోయి వాటంతట అవే వచ్చేసేస్తాయి. 2 రోజుల పాటు బాగా ఎండనిచ్చామంటే ఈజీగా మనం చేత్తో తీయకుండానే వాటంతట అవే వచ్చేసేస్తాయి. చేత్తో ఇలా ఒకటి పట్టుకొని ఇరిపామంటే చాలా చక్కగా ఇరిగిపోయి అంత బాగా ఎండినాయి. నేనైతే చిట్టి వడియాలు పెట్టుకున్నాను కాబట్టి చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు ఈ వడియాల్ని కొద్దిగా వేయించి చూపిస్తాను. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత కొద్దిగా ఈ వడియాలను వేసేసుకొని వేయించుకోవాలి. వడియాలు వేయించుకునేటప్పుడు కొద్దిగా మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మరి హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నామంటే మాడిపోతాయి.
ఇలా వేసిన వెంటనే పువ్వుల్లాగా చక్కగా వేగిపోయినాయి. ఇలానే మనకు కావాల్సిన వడియాలు వేసేసుకొని వేయించేసేసుకోవటమే. ఇలా వడియాలు వేయించుకొని పప్పు కానీ చారులో కానీ లేకపోతే మామిడికాయ పప్పు ఇలాంటి వాటిల్లో నంచుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇంట్లో స్టోర్ బియ్యం ఉంటే చాలండి, ఇలాంటి పువ్వుల్లాంటి వడియాలను కుక్కర్లోనే చాలా త్వరగా ఈజీగా పెట్టేసేసుకోవచ్చు. ఎండతో కూడా పని లేదు, ఇంట్లోనే ఈజీగా పెట్టుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అన్నంతో వడియాలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా పల్చగా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగా వచ్చినాయి. మరి ఇంకెందుకన్నా ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి. ఈ వడియాల వీడియో నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.